నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు, ఎండి, పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద అండ్ హోమియో హాస్పిటల్. ముఖ్యంగా వేసవి కాలంలో 45 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. వేసవి కాలంలో వచ్చే అతి ముఖ్య సమస్య కిడ్నీలో స్టోన్స్. దీన్ని మనం మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడడం అంటాం. ఇది ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయుర్వేద చికిత్స ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో ఉండేటువంటి నీటి శాతం తగ్గి లవణాల శాతం పెరుగుతాయి. ఎప్పుడైతే లవణాల శాతం పెరగటం ద్వారా నీటి శాతం తగ్గి ఆ లవణాలే ఒక స్టోన్గా ఏర్పడతాయి. జనరల్గా మనకు మూత్రంలో వాటర్తో పాటు కొన్ని రకాల లవణాలు అంటే మన కాల్షియము, సాల్టు, యూరిక్ యాసిడ్ ఇలా కొన్ని రకాల లవణాలు ఉంటాయి. వాటర్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి దాంట్లో డిజాల్వ్ అవుతాయి. ఎప్పుడైతే వేసవి కాలంలో మనం వాటర్ తక్కువ తీసుకుంటామో ఆ యూరిన్ అనేది ముఖ్యంగా వాటర్ శాతం తగ్గి చిక్కబడి ఆ లవణాలే మనకు స్టోన్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా దీనితో పాటు ముఖ్యంగా కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యల వల్ల నెక్స్ట్ థైరాయిడ్ సమస్యల్లోనూ, ఇంకా బోన్ క్యాన్సర్లోనూ, ఇంకా మన కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ట్యాబ్లెట్స్ కానీ లేదు మనకు కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల ఈ స్టోన్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ. మరి ఇవి ముఖ్యంగా ఆయుర్వేదంలో దీన్ని మనం ఏమంటామంటే ముఖ్యంగా వృక్కాస్మెరీ అంటాం. వృక్కం అంటే కిడ్నీ అని, అస్మెరీ అంటే స్టోన్ అంటాం ఆయుర్వేద ప్రకారం. ఇవి ఎన్ని రకాల ఆయుర్వేద ప్రకారం అంటే 4 రకాలు. ఒకటి వాతం వల్ల వచ్చేటి, రెండవది పిత్తదోషం వల్ల వచ్చేది, మూడవది కఫదోషం వల్ల వచ్చేది, నాలుగవది శుక్రం వల్ల వచ్చేది. మరి ఈ లక్షణాలను బట్టి ఏమేం సిమ్టమ్స్ ఉంటాయని తెలుస్తాం. ఇప్పుడు వాతం వల్ల వస్తే కనుక దాంట్లో ఏమేమి ఉంటాయి, వాతం వల్ల వచ్చే కిడ్నీ స్టోన్స్, దీన్నే మనం ఆధునిక శాస్త్రరీత్యా కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అంటాం. దీంట్లో ఏముంటుందంటే ఉన్నట్టుండి ఈ కిడ్నీలు నడుము దగ్గర నొప్పి ఎక్కువ రావటం, ఆ నొప్పి ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. కింద పడి బోర్ల పడి కొట్టుకుంటాడు ఆ నొప్పికి తట్టుకోలేక. అదేవిధంగా ఈ పండ్లు కూడా కొరుక్కుంటాడు నొప్పికి తట్టుకోలేక. మూత్రం చూస్తే మొత్తం రెండుగా మూత్రం పాచేస్తే ఆ ధార అనేది రెండుగా చీలి వస్తుంది. ఇది ముఖ్యంగా వాతం వల్ల వచ్చే స్టోన్లో మెయిన్గా నొప్పి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా పిత్తం పెరగటం వల్ల వచ్చేటువంటి స్టోన్ను మనం ఆధునిక శాస్త్రరీత్యా యూరిక్ యాసిడ్ స్టోన్స్గా చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా యూరిన్ పసుపు కలర్లో ఉండటం, యూరిన్లో బ్లడ్ రావటం, యూరిన్లో మంట ఉండటం, నెక్స్ట్ ఇంకా కళ్ళ మంటలు ఉండటం, అదేవిధంగా ముక్కు నుంచి వేడిగాలు రావటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, జ్వరం ఉండటం, మోషన్లో వేడి అనిపించటం, మోషన్లో రక్తం రావటం, ఇవన్నీ కూడా ఈ పిత్తం వల్ల వచ్చినటువంటి స్టోన్ లక్షణాలు. అదే కఫదోషం వల్ల వస్తే స్టోన్, దీన్ని మనం ఆధునిక శాస్త్రరీత్యా కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్తో మనం పోల్చవచ్చు. మరి ఇది గుడ్డు ఆకారంలో ఉంటుంది స్టోన్. అందువల్ల దీంట్లో ఏమవుతుంది, ఈ స్టోన్ వస్తే కనుక చాలామందికి ఏంటంటే నొప్పి ఎక్కువ ఉండదు. మనకు మూత్రాశయం అంతా బరువుగా ఉన్నట్టు, కిడ్నీలు ఉండేటువంటి నడుం ప్రాంతం బరువుగా ఉన్నట్టు ఉంటుంది. దీంట్లో నొప్పి ఉండదు, మంట ఉండదు. మనం దేనికోసమో మనం స్కాన్ చేపిస్తే ఈ సమస్య తెలుస్తుంది. దీన్ని మనం కఫం వల్ల వచ్చినటువంటి స్టోన్గా మనం చెప్పడం జరుగుతుంది. యూరిన్ పాస్ చేస్తే కొంచెం ఆయిలీగా ఉండటం, నడుం బరువుగా ఉండటం, కింద ఉండేటటువంటి వృషణాలు ఇవన్నీ కూడా బరువుగా ఉండటం దీని యొక్క లక్షణాలు. అదే శుక్రాస్మెరీ, ఇది ఏంటంటే ముఖ్యంగా శుక్రం, దాన్ని మనం సెమెన్ అంటాం, స్పెర్ము. ఈ స్పెర్మ్ అనేది ఒక్కొక్కసారి సెమెన్ అనేది గట్టిపడి స్టోన్గా మారుతుంది. దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా వృషణాల దగ్గర వాపు ఉండటం, జ్వరం ఉండటం, ఇవి దీని యొక్క లక్షణాలు. మరి ఇది ఎలా తగ్గుతుంది అంటే ముఖ్యంగా గృహ చిట్కాల ద్వారా కూడా జనరల్గా ఏవైనా సరే ముఖ్యంగా ముల్లంగి రసం తీసుకోవటం, అదేవిధంగా ఉలవలు చారు తీసుకోవటం, మూడవది కొబ్బరి బోండా తీసుకోవటం, చెరుకు రసం తీసుకోవటం, వాటర్ ఎక్కువ తీసుకోవటం, ఇవి ఏ స్టోన్ అయినా సరే మనకు ఉపకరిస్తాయి. ముఖ్యంగా ముల్లంగి కూడా స్టోన్ను పగలగొడుతుంది. అదేవిధంగా ఉలవలు కూడా మనకు స్టోన్ను పగలగొడతాయి. ఇంకా మనకు ఆయుర్వేదంలో ఈ లక్షణాలను బట్టి, ఇంతకుముందు చెప్పిన లక్షణాలను బట్టి రకరకాల మందులు ఉంటాయి. అవి వరుణాది కషాయమని, బృహత్యాది కషాయమని, గోక్షురాది గుగ్గుళ్ళు, చందనాది బట్టి ఇవన్నీ కూడా మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. ముఖ్యంగా ఆయుర్వేదం ద్వారా 12 mm కంటే తక్కువ ఉండేటువంటి స్టోన్స్ మన దగ్గర పూర్తిగా తగ్గుతాయి. ఇవి మనకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవన్నీ చేస్తే మనకు తెలుస్తాయి. ముఖ్యంగా
ఈ మెడి9 హాస్పిటల్లో సర్జరీ లేకుండా ఆయుర్వేద మందులు మరియు పంచకర్మ చికిత్సా పద్ధతుల ద్వారా పూర్తిగా మన దగ్గర నయమవుతాయి. ఆల్రెడీ నయమవుతున్న కేసులు కూడా ఉన్నాయి. స్టోన్స్ను మనం ఈజీగా సర్జరీ లేకుండా తగ్గించవచ్చు. తప్పకుండా ఈ మెడి9 హాస్పిటల్ ఒకసారి విజిట్ చేయండి. తప్పకుండా ఈ కిడ్నీ స్టోన్స్ అని తగ్గుతాయి. థ్యాంక్ యూ.